నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రైతులకు తీవ్ర ఇక్కట్లు. ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. అన్నదాతలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని స్పష్టీకరణ. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన. డెంగ్యూ వ్యాధి నియంత్రణలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సేవలు అభినందనీయం. వ్యాధి నివారణకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా సూచన. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి అధికారుల దిశానిర్దేశం. ముగిసిన శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ శాస్త్రోక్తంగా సాగిన హోమాది క్రతువులు. ప్రత్యేక పూజలతో అమ్మవారిని కొలిచిన భక్తజనం. జూన్ 8వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు సూచించారు. లోక్ అదాలత్ నిర్వహణపై గురువారం పోలీసు అధికారులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. లోక్ అదాలత్లో సాధ్యమైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా చూడాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో కేసులకు పరిష్కార మార్గం లభిస్తుందని ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు తెలిపారు. కేసుకు సత్వర పరిష్కారం లభిస్తుందని, దీని ద్వారా విలువైన సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకుని రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరియు మన ఆదిలాబాద్ జిల్లాలో జూన్ 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాజీ పడదగినటువంటి క్రిమినల్ కేసుల్లో ఏ విధంగా కక్షిదారుల్ని ముందుకు తీసుకొచ్చి ఎక్కువ కేసులు రాజీ మార్గంలో పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయడంలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులతోటి సన్నాహక సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, తోటి న్యాయమూర్తులు, డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు, తర్వాత కోర్టు పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ కూడా వారి యొక్క విలువైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మన జిల్లాలో ఉన్న అందరూ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, రాజీ మార్గం అనేది రాజమార్గం. రాజీ చేసుకుంటే త్వరితగతిన మీ సమస్యకు అనేది పరిష్కారం లభిస్తుంది. తద్వారా మీ విలువైన సమయము, ధనము ఆదా అవుతుంది. మీ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది. కాబట్టి ఈ జరగబోయే జాతీయ లోక్ అదాలత్ని సద్వినియోగపరచుకొని మీ యొక్క న్యాయపరమైన ఇబ్బందులను తొలగించుకొని సుఖశాంతంతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వచ్చే జూన్ 8వ తారీఖు లోక్ అదాలత్లో మన ఆదిలాబాద్లోను, అదేవిధంగా ఉట్నూరులోను, బోధ్ న్యాయస్థానాల్లో కూడా లోక్ అదాలత్లు జరుగుతాయి. కాబట్టి ఆ ఏరియా ప్రజలు కూడా విస్తృతంగా ఉపయోగించుకొని ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తోందని, అన్నదాతలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ వారి వెంటే ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తూ రైతులను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. ఎన్నికలకు ముందు ప్రతి సభలో రైతులు పండించిన వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేవలం సన్న వరి ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని అనడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గురువారం ధర్నా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన నేతలు ప్రభుత్వ తీరును ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. అనంతరం స్థానిక బాబు జగ్జీవన్ రామ్ చౌక్ వద్ద వడ్లను రహదారిపై వేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రైతులను ప్రభుత్వం దగా చేస్తోందని మండిపడ్డ నేతలు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. పెద్దపెట్టిన నినాదాలతో హోరెత్తిస్తూ వెంటనే రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కో, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎంపీపీలు మార్షెట్టి గోవర్ధన్, గన్రత్ రమేష్, పార్టీ పట్టణ అధ్యక్షులు అలాలజయ్, వేణుగోపాల్ యాదవ్, రోకండ్ల రమేష్,
లింగారెడ్డి, దాసరి రమేష్, సాజిదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జై కేసీఆర్, జై తెలంగాణ, ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో 80% మంది రైతులు దొడ్డు వడ్లను పండిస్తారని, 20% పండిస్తున్న సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ముఖ్యమంత్రి పేర్కొనడం సబబు కాదని అన్నారు. ప్రభుత్వం మాట మార్చడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేయడం పట్ల మండిపడ్డారు. ఈరోజు అయితే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు అన్ని సభల్లో ఎన్నికల మేనిఫెస్టోలో రైతులు పండించే వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిండు. అది పాపం రైతులందరూ కూడా నమ్మి ఈరోజు రైతాంగం అంతా కూడా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు. మరి ఈయన నిన్ననే రేవంత్ రెడ్డి గారు కేవలం సన్నం వడ్లకే 500 బోనస్ ఇస్తానని చెప్పిండు. అందుకొరకు ఈరోజు సన్న బియ్యం, సన్న వడ్లు పండించే తెలంగాణ రైతులు కేవలం 10% మందే. 90% మంది రైతులు దొడ్డు వడ్లను పండిస్తున్నారు. ఇది మోసం కాదా? ఇది రైతులను దగా చేయడం కాదా? ఇప్పటికి అనేక రకాల రైతుల్ని రైతు భరోసా ఇస్తున్నావు, రైతు కూలీ ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. ఇలా రైతుల్ని ఆదుకుంటా అని చెప్పినావు. 15,000 రూపాయలు ఒకేసారి రైతు భరోసా పథకం పేరు రైతులకు, కౌలు రైతులకు ఇస్తానని చెప్పి ఇన్ని రకాల రైతులను మోసం చేసినావు. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా డిమాండ్ ఒకటే, బీఆర్ఎస్ పార్టీ వడ్లు పండించే ఎన్ని రకాల వడ్లున్నా ఈరోజు దొడ్డు సన్నాలు 2 రకాలు ఉన్నాయి. అన్ని రకాల వడ్ల పంటలకు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండే కాదు, నువ్వు ఇచ్చేంత వరకు రైతాంగం వెంట ఉంటాం. రైతులతో కలిసి మమేకమై వరి పంట పండించే రైతులను మీరు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. అన్నదాతలకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. వానాకాలం సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్న హామీని సైతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుండదని చెప్పి మా కేసీఆర్ గారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంలో రైతుల ఆత్మహత్యల్ని అరికట్టాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు రైతు బంధు ఇచ్చి, చనిపోయిన రైతుకు రైతు బీమా 5 లక్షలు ఇచ్చి, ఎరువులు విత్తనాలు సకాలంలో అందించి, రైతు పండించిన పంటని ధాన్యాన్ని ఒక్క గింజ కూడా మిగలకుండా ప్రభుత్వం కొన్నది. కానీ ఇలా నువ్వు ఇటు రైతే ఏడుస్తున్నాడు, ఎద్దు ఏడుస్తూ ఉంది, రైతు ఏడుస్తూ ఉండు. నీకు రేవంత్ రెడ్డి గారు రైతుల ఉసురు తలుగుతుంది. రైతుల ఉసురు తలిగిన ప్రభుత్వం ఎప్పటికీ ముందు కొనసాగదు. బోనస్ ఇస్తానని చెప్పి నువ్వు ప్రకటన చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. దాంతోపాటు ఇంకోటి ముందుకు హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు పంటలు వేసుకునే సమయం వచ్చింది. భూములన్నీ కూడా రైతులు శుద్ధి చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు విత్తనాలు, ఎరువులు కొనుక్కోవాలి. కాబట్టి నువ్వు ఒకేసారి 15,000 రూపాయలు రైతు భరోసా పేరుతోటి ఎకరానికి 15,000 రూపాయలు ఒకటేసారి ఇస్తా అని చెప్పినావు. కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినావు. ఇలా మే 16 తారీఖు, మరి ఇప్పుడు ఈ 20 తారీఖు 30 తారీఖు వస్తే ఇలా ఋతుపవనాలు కూడా జూన్ మొదటి వారంలో వస్తాయని చెప్తా ఉన్నారు. అందుకొరకే దయచేసి
ఈ వడ్ల బోనస్తో పాటు రేపు రైతు భరోసా పేరుతోటి కూడా నువ్వు మోసం చేస్తున్నావు. తొందరలోనే ఇవ్వకపోతే తప్పకుండా నీ ప్రభుత్వాన్ని కూలగొడతాం. డెంగ్యూ నివారణకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కృషి ఎంతగానో ఉందని, వ్యాధి నియంత్రణకు ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలువురు వైద్య ఆరోగ్య సిబ్బందిని ఘనంగా సత్కరించారు. అనంతరం డెంగ్యూ వ్యాధి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలో డెంగ్యూ నివారణకు వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న కృషి అభినందనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ జిల్లాలో 2022 నుండి ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలను తెలియజేశారు. డెంగ్యూ వ్యాధి ప్రబలే తీరు, నివారణకు సంబంధించిన అంశాలను ప్రాజెక్టు ద్వారా వివరించారు. డెంగ్యూతో సహా వివిధ వ్యాధుల నివారణకు కృషి చేస్తున్న సిబ్బందిని సత్కరించి సర్టిఫికెట్లను అందజేశారు. వ్యాధుల నియంత్రణకు వైద్య ఆరోగ్య సిబ్బంది కృషిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి ఇదే స్ఫూర్తితో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ ప్రజ్ఞాన్ మల్వి, జిల్లా మలేరియా అధికారి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, మెడికల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీమతి అన్నపూర్ణ ఏఎన్ఎం యూపీఎస్సీ నెక్స్ట్ రమాదేవి సిద్ధంగా ఉన్నాడు. శ్రీమతి ఎన్ వర్మ ఆశా వర్కర్ శానిటరీ వాణి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా జిల్లాలో డెంగ్యూ కేసుల నమోదు శాతం తగ్గిందని, మరణాలు సంభవించలేదని అన్నారు. అయినప్పటికీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగ్యూ నివారణకు పిహెచ్సి సబ్ సెంటర్లలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఇండ్ల పరిసరాలలో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని, తద్వారా దోమల నియంత్రణ సాధ్యమవుతోందని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యతను ప్రజలకు తెలియజెప్పాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యాధి నియంత్రించేలా అవగాహన కల్పించాలని సూచించారు. మీ అందరికీ తెలుసు ఎందుకు జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఒక 2 కారణాలు. ఒకటేమో అవగాహన కల్పించాలి, ఇంకొకటేమో ఇప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి. మనం ఈరోజు ఏవైతే మాట్లాడామో అది రేపటి నుంచి ఖచ్చితంగా ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఫస్ట్ మనం ఇప్పుడు జిల్లా లెవెల్లో మీటింగ్ అయింది. సేమ్ అదే మీటింగ్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పిహెచ్సిలో జరగాలి. సో అక్కడ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ పాల్గొంటారు, అంగన్వాడీ సూపర్వైజర్ పాల్గొంటారు, టౌన్ మిషన్ కోఆర్డినేటర్ పాల్గొంటారు, ఎంపీలో పాల్గొంటారు, ఎంపీఓ పాల్గొంటారు. సో ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్, ఆర్డబ్ల్యూ సంబంధించిన ఏఈలు, డిఈలు పాల్గొంటారు. సో అలా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ రావడం జరిగింది. సేమ్ పిహెచ్సిలో కూడా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగాలి. దాంట్లో కూడా మళ్ళీ మీరు ఏఎన్ఎంలో ఆశను కూడా పిలవండి. తర్వాత ఏఎన్ఎంలో ఆశకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మళ్ళీ మీరు సబ్ సెంటర్స్ లెవెల్లో ఆ మీటింగ్ వెళ్ళాలి. సో ఆ మెసేజ్ ఒకటి అందరికీ వెళ్ళాలి. అంటే రొటీన్ ఎక్సర్సైజ్ కాకుండా ప్రతి ఇయర్ ఎందుకు చేస్తున్నాము మళ్ళీ ఒకసారి అందరికీ అవగాహన కల్పించాలి. కాబట్టి పిహెచ్సి లెవెల్లో మీటింగ్ జరగాలి, తర్వాత సబ్ సెంటర్ లెవెల్లో మీటింగ్ జరగాలి. సో నా రిక్వెస్ట్, ఇక్కడ ఎవరైతే మెడికల్ ఆఫీసర్స్ వచ్చారో, డిఎల్హెచ్ఓ గారు ఉన్నారు, తర్వాత ఎంపీడీఓస్కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ అవుట్ చేస్తారు. మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, మీరు కూడా మీ శానిటరీ జవాన్స్కి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆర్పీస్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ అవుట్ చేస్తారు. డిఆర్డీఓ తరఫు నుంచి ఏమైనా వచ్చిందా? సో డిఆర్డీఓ గారు కూడా చెప్పాలి, మనం డిఎల్హెచ్ఓ గారు, ఎందుకంటే వాళ్ళది కూడా చాలా పెద్ద ఎత్తున మెషినరీ ఉంది. సో అక్కడ బిఓఎస్ కానీ, తర్వాత కమ్యూనిటీ ఆర్గనైజర్స్ కానీ, ఏపీఎంస్ కానీ, చాలా పెద్ద ఎత్తున మెషినరీ ఉంది. కాబట్టి ఇందాక ఆర్పీ గారు చెప్పినారు, సారీ టీఎంసీ గారు, దాంట్లో ప్రతి ఒక్క ఎస్ఎన్జీ మీటింగ్ యొక్క ఎజెండా పెడుతున్నాము. సో అర్బన్లో పాటు రూరల్లో కూడా ఎస్ఎన్జీ మీటింగ్ ఎజెండా పెట్టాలి. డెంగ్యూ వ్యాధులు ఏ విధంగా ప్రివెంట్ చేయాలి. ఇందాక ఎస్యూటీ గారు చెప్పారు, ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ చేస్తే మళ్ళీ వ్యాధులు రాదు. సో ప్రివెన్షన్ అంటే మనం వెంటనే రాకుండా చూసుకోవాలి.
అటు తాంసి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండల వైద్యాధికారి శ్రవ్యవాణి డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాధి వ్యాప్తి, లక్షణాలు, నివారణ చర్యలను వివరించారు. కార్యక్రమంలో సిబ్బంది పారిజాతం, లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి గంగన్న, లక్ష్మి, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. లక్షణాలు అనేవి ఉంటాయి. మనము రక్త పరీక్ష చేసి ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోవడం జరుగుతుంది. ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోతే మళ్ళీ నార్మల్ ఫీవర్ కాకుండా ఈ ఫీవర్ కి కూడా ఆస్పిరిన్ కానీ ఇట్లాంటి టాబ్లెట్స్ ఇస్తే లోపల రక్తస్రావం అనేది జరుగుతుంది. ఈ రక్తస్రావం జరగడం వల్ల మీరు కూడా మాకు సపోర్టివ్గా ఉంటారు. దానికోసమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయండి. శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా చేపడుతున్నారు. గత 3 రోజులుగా నిర్వహిస్తున్న వేడుకలు గురువారం ముగియగా ప్రత్యేక పూజలు, హారతులతో అమ్మవారిని కొలిచారు. పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తజనం అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టణంలోని దుర్గానగర్ నవశక్తి దుర్గామాత ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగాయి. ఈ నెల 14 నుండి వేడుకలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కిషన్ మహారాజ్ నేతృత్వంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. ఆలయ ఆవరణలో నవగ్రహ హోమం, చండీ యాగ క్రతువులను శాస్త్రోక్తంగా జరిపించారు. ప్రత్యేక పూజలు, హారతులతో అమ్మవారిని కొలిచారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. వేడుకల్లో చివరి రోజైన గురువారం పూర్ణాహుతి తదితర పూజాది క్రతువులను జరపగా పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయం శోభాయమానమైంది. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. बोलो दुर्गा माता की नवशक्ति दुर्गा माता तदात्मायन्ते सप्तयो नीरापुणस्व कृते वैरं नमः पूर्णाहुतिमुत्तमाञ्जो ताराञ्जोद्वसो मेदारा ददित्वा एषा ऊयते कृतश्चवा. వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హోమాది క్రతువులతో పాటు లక్ష దీపార్చన, మూల విరాట్కు అభిషేకాది పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు శ్రీ కిషన్ మహారాజ్ తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న వానాకాలం సీజన్కు సన్నద్ధంగా ఉండాలని, జిల్లాకు సరిపడా విత్తనాలను, ఎరువులను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం విత్తన ఎరువుల డీలర్లతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. డీలర్లు షాపుకు సంబంధించిన లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. విత్తనాలు, ఎరువులు షాప్లో ఉన్న స్టాక్ను రోజువారీగా నమోదు చేసి వీటికి సంబంధించిన బిల్ బుక్, రిజిస్టర్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు అమ్మరాదని, గడువు ముగిసిన విత్తనాలు, ఎరువులు అమ్మరాదన్నారు. ఈ నెల 18 లోపు విత్తనాల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సూచించిన కలెక్టర్ జిల్లాకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. మండలాల పరిధిలో ప్రతి మంగళవారం, శుక్రవారం సమావేశాలు జరపాలని ఆదేశించారు. నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్, వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, ఏడీలు, ఏఓలు, డీలర్లు పాల్గొన్నారు. టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాతపై కంది శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గండ్ర సుజాత వర్గీయులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు గురువారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కంది శ్రీనివాసరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలను ఖండించిన నేతలు వెంటనే ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ముప్పై 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తిని సార్. నేను ఇప్పటిదాకా ఏ పార్టీకి ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటున్నా. అందుకు
ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే పనిచేసినాం, కాంగ్రెస్ పార్టీగా ఓటేసినాం సార్. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మన కందిసీను అనే వ్యక్తి కొత్తగా వచ్చిండు. గండ్ర సుజాత గారు, సంజీవ్ రెడ్డి గారు బీజేపీ నుంచి సిమెంట్ పోతలల్లా 500 నోట్ల కట్టలు ఎత్తుకొని వస్తున్నారు అని బాగా పెద్దగా ప్రచారం చేస్తున్నాడు, అబద్ధాలు పుట్టిస్తున్నాడు సార్. అందుకు దయచేసి అతడు చూసిన అంటున్నాడు. చూస్తే మాత్రం ఏం చేసినావు, మరి ఆడ చూసినావు, ఎక్కడ చూసినావు దాన్ని నిరూపిస్తే మేము దానికి దేనికన్నా సిద్ధం ఉంటామని మేము అతని వీళ్ళ తరఫున మేము సినాటిగా ఒక అప్లికేషన్ ఇస్తున్నాం. దాన్ని నిరూపించకపోతే తప్పు అవుతుంది అని అలా మీద కేసు వేస్తున్నామని మేము అప్లికేషన్ ఇచ్చినాం సార్. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో గల స్విమ్మింగ్ పూల్కు విద్యుత్ సరఫరా చేసే కరెంటు బోర్డులను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్కు ప్రతినిత్యం నీటి సరఫరా చేసే మోటార్లకు అనుసంధానమైన కరెంటు బోర్డులను చెల్లాచెదురుగా చేసి వైర్లను కత్తిరించారు. గురువారం మధ్యాహ్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్విమ్మింగ్ కోచ్ కొమ్ము కృష్ణ తెలిపారు. గుర్తు తెలియని కొందరు దుండగులు రేకుల తలుపులను పగలగొట్టి మరీ లోనికి వెళ్లారని ఆయన పేర్కొన్నారు. లోపలున్న స్విచ్ బోర్డులను ధ్వంసం చేయడమే కాకుండా వైర్లను కత్తిరించారని అన్నారు. దుండగుల దుశ్చర్యతో నీటి సరఫరాకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ వెనువెంటనే మరమ్మతులు చేయిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జన్మోత్సవం సందర్భంగా బేలా మండల కేంద్రంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా జరుపుతున్నారు. నవరాత్రులలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం కన్యకా పరమేశ్వరి దేవి పారాయణాన్ని భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహిస్తున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జన్మోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ జరుపుతున్నారు. బేలా మండల కేంద్రంలో ఆర్యవైశ్య సమాజ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో 9 రోజుల పాటు కన్యకా పరమేశ్వరి దేవి పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నవరాత్రులలో ప్రతిరోజు సాయంత్రం ఒకరి ఇంట్లో దేవి పారాయణం జరుపుతుండడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బుధవారం సాయంత్రం అనిల్ సంధ్యాగుండా వారి నివాసంలో పారాయణం చేపట్టగా అమ్మవారిని ప్రత్యేక పూజలతో కొలిచారు. కార్యక్రమంలో సుజాత, జ్యోతి, ఆర్తి, పల్లవి, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తురాలు గీత మాట్లాడుతూ 9 రోజుల పాటు అమ్మవారి పారాయణం జరుపుతున్నట్లు తెలిపారు. సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ అమ్మవారిని ఆరాధిస్తున్నామని పేర్కొన్నారు. మా బేలలో సంధ్య, అనిల్ గుండావర్ వాళ్ళ ఇంట్లో ఈరోజు పారాయణం చేయడం జరిగింది. నవరాత్రుల సందర్భంగా 9 రోజులు ఇంటింట పారాయణం చేయడం జరుగుతుంది. 9వ రోజు ఆరతి అనంతరం అందరికీ దేవిని కోరుకోవడం జరుగుతుంది. అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సౌభాగ్యంగా ఉండాలని వేడుకుంటున్నాము. హైదరాబాద్ బోయిన్పల్లిలోని రాజరాజేశ్వరి కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్న పటేల్స్ ఎంటర్ప్రెన్యూర్స్ నెట్వర్క్ మహోత్సవానికి సంబంధించిన కరపత్రాలను గురువారం మున్నూరు కాపు ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ నెల 25, 26వ తేదీల్లో ఈ ప్రదర్శన ఉంటుందని, ఉచితంగా సందర్శించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కొమ్ము కృష్ణకుమార్, జక్కుల శ్రీనివాస్, జక్కుల సత్యనారాయణ, బేర సతీష్, వేణు, విలాస్, భాస్కర్, ఈశ్వర్, రవీందర్, ఓంప్రకాష్, సాగర్, ప్రశాంత్, మధుకర్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెన్ మహోత్సవం అనేది మనము శ్రీ రాజరాజేశ్వరి కన్వెన్షన్ హాల్ హైదరాబాద్ బోయిన్పల్లిలో ఈ మే మంత్ 25th and 26th రోజు మార్నింగ్ 11 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు
ఈ ట్రేడ్ షో అంటే మనకు ఎవ్రీథింగ్ మినిమం మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అయితే హోమ్ అండ్ లైఫ్ స్టైల్స్ అండ్ ఫ్యాషన్ ఎవ్రీథింగ్ టోటల్ బిజినెస్లో ఉన్న వాళ్ళు మన పటేల్ ఎంటర్ప్రైనర్స్కి సంబంధించిన టోటల్ 100 స్టాల్స్ అనేది ఈ రాజరాజేశ్వరి కన్వెన్షన్ హాల్స్లో 25th and 26th రోజు ఈ షో వేయడం జరుగుతుంది. ఇది మేజర్ పెన్ ఉద్దేశం ఏంటంటే టోటల్ పటేల్ ఎంటర్ప్రైనర్స్ అంటే మన పటేల్ మునుర్కాపు సంబంధించిన పటేల్స్ని బిజినెస్ లెవెల్లో మనము ఒకళ్ళు సపోర్ట్ చేసుకొని బిజినెస్ని మనం ఎంటర్ప్రైనర్స్గా ఎస్టాబ్లిష్ కావడానికి కోసం ఈ ప్లాట్ఫామ్ కోసం అనేది పెన్ ఎస్టాబ్లిష్ అయింది. ఆల్మోస్ట్ ఓన్లీ తెలంగాణ వైజ్ కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ అంటే పెన్ పటేల్ ఎంటర్ప్రైనర్స్ నెట్వర్క్ టోటల్గా ఆల్ కంట్రీస్లలో కూడా మనకు సంబంధించిన వాళ్ళు నెట్వర్కింగ్లో దీంట్లో ఉన్నారు. దీంట్లో ఎవ్రీథింగ్ టోటల్ కెరీర్స్ అండ్ తర్వాత ఎడ్యుకేషన్, బిజినెస్ అండ్ సోషల్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్కి సంబంధించిన వాళ్ళు కూడా దీనికి అనుసంధానంగా ఉన్నారు. పట్టణంలోని వెంకటేశ్వర సంగీత నాట్య కళా నిలయంలో మాతృ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నృత్యంలో శిక్షణ పొందుతున్న బాలికలు వారి తల్లిదండ్రులకు పాదపూజ జరిపారు. తల్లులకు పాదపూజ జరిపి వారి ఆశీర్వాదాలు స్వీకరించారు. జీవితంలో తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలని, వారి అడుగుజాడల్లో నడవాలని నృత్య శిక్షకురాలు కవిత వైద్య తెలిపారు. అమ్మా నాన్న గర్వపడే స్థాయికి పిల్లలు ఎదగాలని, ఆ దిశగా విద్యార్థి దశ నుండే పట్టుదలతో మెలగాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రైతులకు తీవ్ర ఇక్కట్లు. ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. అన్నదాతలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని స్పష్టీకరణ. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన. డెంగ్యూ వ్యాధి నియంత్రణలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సేవలు అభినందనీయం. వ్యాధి నివారణకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా సూచన. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి అధికారుల దిశానిర్దేశం. ముగిసిన శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ శాస్త్రోక్తంగా సాగిన హోమాది క్రతువులు. ప్రత్యేక పూజలతో అమ్మవారిని కొలిచిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.